ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టిగా రామా ప్రభు అని ఏడుస్తాడు. అయ్యో ఇదంతా నా తప్పే, నేను బుద్ధి లేని వాడిని, ఒక నిమిషంలో వస్తాను అని ఇంత సమయం వృధా చేశాను, నా వల్లనే ఈ రోజు మీరు నాకు దూరం అయిపోయారు అని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోతూ ఉంటాడు. అప్పటికే రాముడు విష్ణు రూపంలోకి మారిపోయి ఉంటాడు. హనుమాన్ బాధని చూసి ప్రత్యక్షమై, హనుమా ఇందులో నీ తప్పు ఏమీ లేదు, ఇదంతా జరగాల్సిందే, నువ్వు ఎంత చేసినా జరిగిన దానిని మార్చలేవు అని అంటాడు. ప్రభు నేను కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా, లేదు హనుమ, నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చేయాలి, నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు. సరే ప్రభు మీ ఆజ్ఞ అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి తొడుగుకొని హిమాలయాలలో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇది రాముడు మరియు లక్ష్మణుడి మరణం వెనక ఉన్న కథ. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? ప్రతి ఒక్కరికి రామాయణం ఎలా ముగిసిందో తెలియాలి. ఈ వీడియో ప్రతి ఒక్క రామ భక్తుడు మరియు హనుమంతుడి భక్తుడికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి రామనవమి శుభాకాంక్షలు. రాముడు అంటే ఇష్టం ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్.